దాన్నే ఉంది నాన్న. కళ్యాణ్ బాబుకి సీఎం అయ్యే యోగం ఉంది, లోకేష్కి సీఎం అయ్యే యోగం ఉంది, బ్రాహ్మణికి సీఎం అయ్యే యోగం ఉంది. వరుసపెట్టికి చెప్పుకుంటూ పోతే మనవాడు ఎక్కడ కూర్చున్నా వడ్డనలో ఏం లోటు ఉంటుంది? అన్ని పదార్థాలు చక్కగా చిక్కటి పెరుగుతో సహా అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ సీఎం అయ్యే యోగం అనేది ఇప్పుడు జగన్కి కూడా ఉంది. మరి జగన్ కూడా ఉంది సీఎం అయ్యే యోగం, ఖచ్చితంగా ఉంది. మీరు బ్రతికే ఉంటారు, నేను బ్రతికే ఉంటా, మనం చూస్తాం కూడా. ఒక్క మంగళగిరి ఎమ్మెల్యే కాదు, కొంతమందికి ఆ యోగం ఉన్నప్పుడు కనీసం ఒక్కసారన్నా అయ్యే అవకాశం ఉంటేనే నేను నోరెత్తి మాట్లాడతా. లేకపోతే నువ్వు ₹1 ఇచ్చినా ఇస్తిరవతల బారేస్తా. ఉంది నాన్న, యోగం ఉంది, కానీ ఇప్పుడు కాదు, చాలా సమయం ఉంది. మళ్ళీ మధ్యలో కొన్ని జరగాలి, అవి జరిగిన తర్వాత విడిపోవాలి, విడిపోయిన తర్వాత పోటీ పడాలి, పోటీ పడ్డప్పుడు నిరూపించుకోవాలి. ఈ క్రమంలో జరగబోయేటటువంటి ఎన్నికల సమరంలో ఎన్నో అద్భుతాలు మీ అంతా చూస్తారు. ఎన్నో అద్భుతాలు, ఒకటి కాదు. రానున్న రోజుల్లో బ్రాహ్మణి మన బాలకృష్ణ గారి పుత్రికారత్నం ఎంత అద్భుతమైన యోగం ఉందనుకున్నావు? అక్కడ ప్రియాంక గాంధీకి ఎంత ఉందో ఇక్కడ బ్రాహ్మణికి అంత ఉంది. అద్భుతమైన చిత్రత చూపిస్తుంది. మరి ఇప్పుడు చెప్పు. కాబట్టి దీన్ని మనం ఒక విషయంగా మాట్లాడుకుంటే బెటర్. యోగం అనేది ఉంది. ఇప్పుడు ఏ వయసు అయిపోయిందని ఇంకా చచ్చినంత ఉంది. అబ్బో, జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాలి రంగంలోకి, అప్పుడు ఆట రసవత్తరంగా ఉంటుంది, అద్భుతమైన పావులు కదులుతాయి. రాజకీయంలో జంపింగ్ జపాకులు దాదాపు 30-40 మంది ఉంటారు. అబ్బో, మహాబేషుగ్గా ఉంటుందిలే, చూసేవాళ్ళకి చూసినంత, వినేవాళ్ళకి విన్నంత. అద్భుతంగా ఉండబోతోంది 2027, గుర్తుపెట్టుకోండి. Like and subscribe Eagle Media Works.